గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి చిరుతపులి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. నార్సింగి మండలం వల్లూరు శివార్లోని హైవేపై చిరుతపులిని ఓ వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో రోడ్డుపై విలవిల్లాడుతూ చిరుత చనిపోయింది. నరక యాతను అనుభవిస్తూ స్పాట్లోనే మృతి చెందింది. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఓ చిరుతపులి నేషనల్ హైవే 44 పై మృతి చెందిన ఘటన కలకలం రేపింది. హైవేపై చిరుతపులిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. వల్లూరు కేంద్ర నర్సరీ దాటాక అటవీ ప్రాంతం నుంచి 2.5 ఏళ్ల వయసున్న చిరుత అకస్మాత్తుగా 44వ నంబర్ జాతీయ రహదారిపైకి వచ్చింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిరుత రోడ్డు అవతల వైపుకు వెళ్ళింది. సరిగ్గా అప్పుడే వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడిపై దాడికి యత్నించి రోడ్డుపైనే ఆగింది. అంటే చిరుతపులి అంత గాయపడ్డా కూడా పంజా విసిరేందుకు సిద్ధపడిందంటే పులి లక్షణాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ద్విచక్ర వాహనదారుడిపై పులి దాడికి ప్రయత్నించింది. అదే సమయంలో రామాయంపేట వైపు నుంచి వస్తున్న మరో గుర్తు తెలియని వాహనం చిరుతను మళ్ళీ ఢీకొట్టడంతో అక్కడికడే మరణించింది. పులి తన లక్షణాలను ప్రదర్శించింది. ఆ సమయంలో అంత తీవ్రంగా గాయపడ్డ పంజా విసిరేందుకు కూడా వెనకాడలేదంటే పులి అని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఒక్కసారిగా అటవీ అధికారులు విషయం తెలుసుకొని ఆ ప్రాంతం చేరుకున్నారు. మెదక్ డిఎఫ్ అలాగే రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి మృత్యువాత పడ్డ చిరుతపులిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పులి ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మృతి చెందిన ఘటన కలకలం రేగింది. నార్సింగి మండల పరిధిలోని వల్లూరు అటవీ ప్రాంతం నుంచి మగ చిరుతపులి సుమారు 2 సంవత్సరాల పైబడి వయసున్నట్టుగా చెప్తున్నారు. రాత్రి 7:30 ప్రాంతంలో అటవీ ప్రాంతం నుంచి జాతీయ రహదారిపైకి వస్తుండగా హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైంది. తీవ్రంగా గాయపడ్డ చిరుతపులి రహదారి వెంట వస్తున్న వాహనాలపైకి దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కింద పడి మృతి చెందింది. రహదారిపై మృతి చెందిన విషయం తెలుసుకున్న పోలీసులు అలాగే ఫారెస్ట్ అధికారులు అక్కడ చేరుకొని అక్కడి నుంచి పులిని తరలించారు. ఇక ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షించారు. ఇక వెంటనే అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు కూడా పెద్ద వల తీసుకొచ్చి మృతి చెందిన ఆ పులిని వాహనంలో తరలించారు. మెదక్ డిఎఫ్ఓ రామాయంపేట రేంజ్ ఆఫీసర్ మృతి చెందిన చిరుతపులిని అక్కడి నుంచి తరలించారు. వల్లూరు అటవీ ప్రాంతంలో మృతి చెందిన చిరుతపులికి పోస్ట్ మార్టం చేయించి పూడ్చిపెట్టనున్నట్టు తెలిసింది. గత కొన్ని సంవత్సరాలుగా చేగుంట నార్సింగి మండలాల పరిధిలో చిరుతపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నేపథ్యంలో తాజాగా ఆ చిరుతపులి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు మన స్క్రీన్పై. వాహనం తొలుత ఢీకొట్టగానే పులి రోడ్డు అవతల వైపు దాటే ప్రయత్నం చేసింది. సరిగ్గా అదే సమయంలో అక్కడి నుంచి ఒక 2 వీలర్ ఒక వాహనదారుడు వెళ్తున్నారు. కానీ ఆ వాహనదారుడిపై కూడా గాండ్రిస్తూ పంజా విసిరే ప్రయత్నం చేసింది ఆ పులి అంత ఆపదలో కూడా తీవ్రంగా గాయపడ్డా కూడా పంజా విసరడం మర్చిపోలేదు. సరికదా ఆ వాహనదారుడిపై దాడి చేసే ప్రయత్నం చేసింది. పులి అని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే తీవ్రంగా గాయపడింది. చిరుత పులి అప్పటికే గాయపడింది. తీవ్ర స్థాయిలో గాయపడ్డ ఆ చిరుత పులి తిరిగి మళ్ళీ రోడ్డు ఇవతల వైపు వచ్చే సమయంలో మరొక వాహనం ఢీకొట్టింది. సరిగ్గా ఇక తీవ్రంగా గాయపడ్డ చిరుత పులి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఘటన వల్లూరు అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. నిజంగా ఇది ఒక అమానవీయ ఘటనగానే చెప్పొచ్చు. ఎందుకంటే చిరుతపులిని వాహనం ఢీకొట్టిన ఆ పరిస్థితుల్లో ఒకసారి మనం చూడొచ్చు జాతీయ రహదారిపై ఏ రకంగా చిరుతపులి గాండ్రిస్తుందో. వాహనదారులపై తిరిగి దాడికి కూడా ప్రయత్నించింది. అత్యంత దారుణమైన ఘటన ఇది. చిరుతపులి మృతి చెందిన ఘటన నేషనల్ హైవే నెంబర్ 44 పై చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా చిరుతపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు, హడలిపోతున్నారు. నార్సింగి చేగుంట ప్రాంతంలో చిరుతపులి సంచారంతో స్థానికులు రైతులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. తాజాగా అటవీ ప్రాంతంలో రోడ్డును క్రాస్ చేసే క్రమంలో
ఒక వాహనం అయితే ఢీకొట్టింది. సరిగ్గా అవస్థలు పడుతోంది పులి. అలా అక్కడ నుంచి ఈడ్చుకుంటూ అలా రోడ్డు వైపు పక్కకు వెళ్ళిపోయింది. కానీ ఓ వాహనదారుడు పక్కనే దాన్ని గమనించుకుంటూ వెళ్ళాడు. ఇది గాయపడ్డ పులి కదా, ఏం చేయదు కదా అనుకుంటూ దాని పక్క నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. కానీ ఆ చిరుత అతని పైకి తిరిగి దాడికి ప్రయత్నించడంతో వెంటనే వాహనదారుడు అప్రమత్తమై అక్కడి నుంచి ముందుకు కదిలాడు. కానీ ఏమీ చేయలేని స్థితిలో, ఏమీ తోచని స్థితిలో చిరుత అలాగే కుప్ప కూలిపోయి మృతి చెందింది. ఫారెస్ట్ అధికారులు, పోలీసులు అక్కడ చేరుకొని ఆ చిరుత మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి ఇక చిరుతకు పోస్ట్ మార్టం నిర్వహించి అక్కడి నుంచి దాన్ని పూడ్చిపెట్టే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద చేగుంట దగ్గర జరిగిన ఈ ఘటన ఒకసారిగా ఆ చిరుత మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేగింది. వల్లూరు నేషనల్ హైవే 44 వల్లూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు స్పందించారు. ఒకసారి చూద్దాం. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామాయంపేట అండి. ఈరోజు ఇక్కడ వల్లూరు ఫారెస్ట్ నేషనల్ హైవే మీద అన్నోన్ వెహికల్ ఒక లెపర్డ్ సుమారు 1.5 2 ఇయర్ ఏజ్ ఉంటుందండి. మేల్ వన్. సో హిట్ చేయబడింది వెహికల్తో. సో అది ఆటోమేటిక్గా ఒక అరగంట ఇది తర్వాత చనిపోయింది. దాన్ని పోస్ట్మార్టం నిమిత్తము పై అధికారుల సమాచారం ఇచ్చి తదుపరి చర్య తీసుకుంటాం. ఇక్కడ తీసుకెళ్తాం. సారీ, వెటర్నరీ డాక్టర్తో, కానీ మా గెస్ట్ హౌస్లో వాళ్ళు గెస్ట్ హౌస్ వెటర్నరీ డాక్టర్తో పోస్ట్మార్టం చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. లారీకి అది నడుము ఇరిపోయింది. అప్పటికి దాన్ని పడదామని వాళ్ళ కూడా తెచ్చినాం సార్. ఎన్నో ప్రయత్నం చేసినాం కానీ అది బతకలేదు సార్. చనిపోయింది అనుకున్న వాళ్ళు ఫారెస్ట్. మరి జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుతపులి మృతి చెందిన ఘటన కలకలం రేగుతోంది. చిరుతపులి తీవ్రంగా గాయపడి రోడ్డుపై కొట్టుమిట్టాడింది. అయినప్పటికీ కూడా అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనదారులపై దాడి చేసే ప్రయత్నం చేసింది. చివరికి చిరుత కుప్పకూలింది. నార్సింగి మండలం వల్లూరు శివార్లోని నేషనల్ హైవే 44పై ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో రోడ్డుపై చిరుత విలవిల్లాడింది. నరక యాతన అనుభవిస్తూ స్పాట్లోనే మృతి చెందింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. మా కొలీగ్ మహేష్ జైన్ అవుతారు. మహేష్, నార్సింగి దగ్గర చిరుతపులి మృతి చెందిన ఘటన కలకలం రేగింది. ఎలా జరిగింది ప్రమాదం? చిరుత రోడ్డుపైకి సరిగ్గా ఎన్ని గంటలకు వచ్చింది? ఏం జరిగింది? రామదాస్, మెదక్ జిల్లా నార్సింగ్ మండల్ వల్లూరు ఒక జాతీయ రహదారి అయినటువంటి 44వ నెంబర్ జాతీయ రహదారిపై రాత్రి సమయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనము చిరుతకు ఢీకొట్టడంతో దానికి వెనుక భాగమైనటువంటి నడుము కూడా అక్కడికే కూలిపోయిన పరిస్థితి. అంటే చిరుత అక్కడి నుంచి బయటికి వెళ్లాలనే పరిస్థితి లేదు. చిరుతకు సంబంధించి చూసుకుంటే అక్కడ చుట్టుపక్కల వచ్చేటువంటి వాహనదారులు అంటే చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు చెలిసిపోయే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చిరుతను ప్రత్యక్షంగా చూడరు కాబట్టి అక్కడ చిరుతను చూసిన వారందరూ కూడా గుమిగూడడంతో అక్కడ ఒక భయంకర వాతావరణం ఉంది. ఎందుకంటే చిరుత భయం గుప్పితో అక్కడ వారిని చూసుకుంటూ వాహనదారులు చూసుకోవచ్చు. మనం అంటే ఒక బైక్ పై వెళ్తున్నటువంటి వారిపై మీదికి విరుచుకుపడ్డట్టు వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆక్రోశంతో ఉన్నటువంటి చిరుత వారిపై దాడి చేయడానికి అంటే ముందుకు వెళ్ళిన పరిస్థితి. తన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే తన నడుము భాగం కూడా బాగా దెబ్బతినడంతో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అప్పటికే అక్కడికి సంబంధించిన FRO విద్యాసాగర్ తో పాటు స్థానికంగా పోలీసులు కూడా చేరుకొని చిరుతను ప్రాణాపాయం నుంచి రక్షించాలని చూశారు, బలం తీసుకొచ్చారు. కానీ అక్కడ పరిస్థితి చూస్తుంటే చిరుత పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉండటంతో వారు ఏమి చేయని స్థితిలో అక్కడ చిరుత మృతి చెందినట్టు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనట్టు అక్కడ వచ్చేటువంటి వాహనాలకు ఒక చిరుతను చూసి కొందరు భయాందోళనకు గురైనారు. ఎందుకంటే ఒక చిరుత అనేది రామంపేట పరిసర ప్రాంతాల్లో తిరగడం వల్ల ఇప్పటికే ఒక వ్యవసాయ పొలాలు ఉంటాయి. అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఈ యొక్క గేదెల పైన కూడా గతంలో మన సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్టయితే ఇటు బూరుపల్లిలో చిరుత పులి పిల్లలు ప్రత్యక్షమైన పరిస్థితి మనం చూసాం. ప్రస్తుత పరిస్థితుల్లో రామాయంపేట పరిసరాల్లో ఉన్నటువంటి వల్లూరు గ్రామ శివార్లో ఇటువంటి సంఘటన చోటుకొని అందరినీ కలిసివేసిందని చెప్పొచ్చు.
ఏది ఏమన్నట్టు ఇటువంటి సంఘటనపై ఒక జిల్లా అధికారులు స్పందించి వెంటనే చిరుతను రక్షించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ చిరుత అక్కడికక్కడే చనిపోవడాన్ని అందరూ ఒక తీవ్ర శోకం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వన్యప్రాణులు కాపాడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ చిరుతను రక్షించాల్సిన పరిస్థితిని బలం తీసుకొచ్చి ఖచ్చితంగా రక్షించాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు అంటే FRO విద్యాసాగర్ తో పాటు సంబంధిత పోలీసులు కూడా అక్కడ చేరుకొని చిరుతను కాపాడాలని ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళ యొక్క ప్రయత్నం విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో తీవ్ర గాయాలతో చిరుత రోడ్డుపై విలవిల్లాడింది, నరక యాతన అనుభవించింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. నేషనల్ హైవే 44 వల్లూరు దగ్గర, నార్సింగ్ మండలం వల్లూరు దగ్గర ఈ ఘటన జరిగింది. గత కొద్ది రోజులకు చెందిన చిరుతను అక్కడి నుంచి తరలించి పోస్ట్ మార్టం చేసి చిరుతను పూడ్చిపెట్టే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university.